హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అలీనా షిప్ అండ్ గుడ్ ఫామ్. ఈరోజు మన ఈ షెడ్లో మనం ఇది హూఫ్ కటింగ్ అనేది పెట్టుకున్నామండి. ఏవైతే మనం కట్టి పెంచుతున్నామో మాచర్ల పిల్లలైనా సరే, ఏవైతే లోపల పెట్టి మేము పైన పెంచుతున్నామో పిల్లలు, అవి ఏమవుతుందంటే మీరు షీట్ల మీద పెట్టి అది హూఫ్ అనేది పెరిగిపోతాయి అన్నమాట. ఈ హూఫ్ కటింగ్ మనం ఎవ్రీ 2 to 3 monthsకి చేస్తే చాలా మంచిది. కాకపోతే మనం చూసుకోలేకుంటే ఏమవుతుందంటే కాలు అనేది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని వాటికి మన దాంట్లో అయింది కూడా, కాకపోతే అన్నిటికీ ఒకేసారి చేయలేకపోతున్నాము. అందు గురించే ఎవ్రీడే ఏదో ఒకటి పని ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫామ్లో అయితే మనం షీప్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి మన ఫామ్లో ప్రతిరోజు ఏదో ఒకటి పని ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ హూఫ్ కటింగ్ అనేది ప్రోగ్రామ్ అనేది మనం మన షెడ్లో పెట్టుకున్నాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కట్ చేస్తామో స్టార్టింగ్లోనే మీకు చూపించాను. ఆ పోతు కింద పెట్టినప్పుడు హూఫ్స్ చూడండి ఎంత పెరిగినాయి. గిట్టెలు అనేది చాలా ఎక్కువగా పెరిగినాయి. ఆ పెరిగిన గిట్టెల్ని మనం ఎలా సరి చేసుకోవాలో క్లీన్గా నీట్గా ఈ వీడియోలో అయితే నేను చేయడం జరిగింది. ఇవన్నీ వీడియోస్ ఎవరైతే కొత్తగా ఫామ్స్ పెడతారో లేకుంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు చూసుకొని ఈ విధంగా ఎలా కట్ చేయాలో, ఏ విధంగా కట్ చేయాలో నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను చేస్తున్నా అండి. హోప్ అందరికీ ఈ వీడియోస్ అనేది నచ్చుతున్నాయి. కాకపోతే వ్యూస్ కొన్ని వస్తున్నాయి, కానీ నేను రెగ్యులర్గా ఇప్పుడు ఈ మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తుంటాను. ఎవ్రీడే మన ఫామ్లో ఏమేమి జరుగుతుంది నేను ప్రతిరోజు వీడియో వేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే కొంచెం టైమే ఇబ్బంది అండి. చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఆ తర్వాత మనం కూడా వేరే పనులు కూడా బిజీ ఉంటాము. కాబట్టి నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. అయినా ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తాను అండి. ప్రతిరోజు ఒక వీడియో మనము మన ఫామ్ది పెట్టేలాగా నేను ట్రై చేస్తాను, అందరికీ ఉపయోగపడాలని చెప్పి. ఈ విధంగా చూడండి, నేను కట్ చేస్తున్నా 4 హూఫ్స్ కూడా నేను కట్ చేస్తున్నా. ఏదైతే గిట్టెలు పెరిగినాయో అది ఏ విధంగా కట్ చేస్తున్నానో దీనిలో క్లియర్గా నీట్గా మీకు కనిపిస్తుంది. ఇవి ప్రతి ఒక 2 to 3 months ఏవైతే కట్టి పెంచుతామో లేకుంటే లోపల పెట్టి మేము పెంచుతాం కదా, అవి ఫీమేల్స్ అయినా సరే వీటికి కూడా ఈ హూఫ్ అనేది పెరుగుతుంది. మనం ఎవ్రీ 3 to 4 monthsలో మనం కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీంతో ఏమవుతుందంటే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందండి నడవడంలో. చూడండి, మీరు ఎప్పుడైనా జీవాలు గిట్టెలు పెరిగిన తర్వాత నడవడానికి రాదు, ఇన్ఫెక్షన్ అవుతుంది. దాంట్లో మట్టి అనేది లోపల పోయి ఇన్ఫెక్షన్ లాగా మారుతుంది. కాబట్టి ఇవి సరి చేసుకోవాలి. లాస్ట్లో కట్ చేసిన తర్వాత ఇలాగా హూప్స్ అనేది సరి అయినాయి. చూడండి, ఫస్ట్లో మీకు చూపించాను అప్పుడే ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి. కొంచెం ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు అయితే బ్లడ్ అనేది వస్తుంది, సహజం. అది ఒక 4-5 times కట్ చేస్తే మళ్ళీ మనకు అలవాటు అనేది అవుతుంది ఎంతవరకు కట్ చేయాలో. హోప్ ఈ వీడియో అనేది మీ అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.